పాణ్యం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు ఆ పార్టీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి. టీడీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టే గత ఎన్నికల్లో తనను గెలిపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాణ్యం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పాణ్యం అసెంబ్లీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ అధిష్టానం బీఫామ్ ఇవ్వడంతో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ దాఖలు చేసినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు వైసీపీ అభ్యర్థిగా మరోసారి పోటీలో నిలవబోతున్నారు. వైసీపీ అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుండి ఎలా స్పందన ఉంది? మా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మాకు ఖచ్చితంగా గెలిపిస్తానే ధైర్యం మాకు అందరికీ ఉంది. ఆ ధైర్యంతోనే పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇప్పటికి 6 సార్లు గెలిచినాం, 7వసారి కూడా గెలబోతున్నాం. ప్రధానంగా మీరు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ప్రజల నుండి ఎలా స్పందన ఉంది? ప్రజలకి ఇప్పటికే మీరు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఏమైనా మిగిలాయి? ఏం అడుగుతున్నారు ప్రజలు? ఇంకా ఏం లేదు. మొత్తం కర్నూలు టౌన్లో మాత్రం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, కొద్దిగా డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ మనకంతా కల్లూరు అంతా కూడా ఎక్స్టెన్షన్ ఏరియా మొత్తం ఎక్కువ ఇండ్లు ఇవన్నీ కాలనీలు డెవలప్ అయినాయి కాబట్టి వాళ్ళకు కొద్దిగా వాటర్ ప్రాబ్లం. అంటే మనం అనుకునేంత మనం రోజు డైలీ వాటర్ రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నాం. అది కూడా ఎక్స్టెన్షన్ ఏరియా చాలా వరకు పెరిగిపోవడంతో మనకు అంతకుముందు ఉండే ఓహెచ్ఎస్ఆర్ ఇప్పుడుండే జనాభాకు సరిపోవడం లేదు. మనం అదనంగా 115 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ పైప్ లైన్ అంటే కర్నూలు టౌన్ అంతా కలిపి పెట్టడం. ఈ ఎలక్షన్ ముందరన్నీ టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఇంకా ఆ టెండర్ పోస్ట్పోన్ కావడం అయింది. ఎలక్షన్ అయిపోతానే ఆ టెండర్ పిలిపించేటట్టు ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా మీ మీద ఒక ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తాయి. ఎమ్మెల్యేగా ఉన్నాడు, సీనియర్ ఎమ్మెల్యే అయినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందనేది చెబుతూ ఉన్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకు కళ్ళు ఉండి చూడగలిగితే మనం చెప్పగలం. కళ్ళు లేని మాట్లాడే మాటలకు తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాణ్యం నియోజకవర్గం డెవలప్ కాలేదంటే తెలుగుదేశం గవర్నమెంట్లో గోర్కల్ రిజర్వాయర్ తయారైందా? దివంగత నేత రాజశేఖర రెడ్డి పీరియడ్లో తయారైపోయింది. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దానికి శంకుస్థాపన కూడా అంతకుముందు ప్రధానమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసే కనీసం కూడా పని మొదలుపెట్టుకునే దుస్థితిలో ఉండే చంద్రబాబు నాయుడు గురించి మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రజలలో మాట చెప్పినానని చెప్పి, పాణ్యం టౌన్లో చెప్పినానని చెప్పి ఆయన 2004లో గోర్కల్ రిజర్వాయర్లు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళందరూ మాట్లాడితే ఎట్లా? తెలివి ఉండి మాట్లాడాలి. తెలివి లేకుండా మాట్లాడితే మనం ఏం చేయలేము. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ల సీట్లు కైవసం చేసుకొని కర్నూలు ఉమ్మడి జిల్లాని క్లీన్ చీప్ చేసినటువంటి వైసీపీ ఈసారి ఖచ్చితంగా టీడీపీ క్లీన్ చీప్ చేస్తుంది అనేది వాళ్ళ నేతలు, అదేవిధంగా టీడీపీ అధినేతలు చెప్తున్న పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 2019లో కూడా చెప్పినారు మాకే వచ్చింది, 2024లో కూడా మాకే వచ్చేస్తుంది. దాని గురించి మేము ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రధానంగా ఈరోజు నామినేషన్ వేశారు, భారీ ఎత్తున అట్టహాసంగా ప్రజలు వచ్చారు. అసలు ఈ ప్రజలు రావడం మీకు సంకేతం ఏమనిపిస్తుంది? ప్రజలు నేను ఎవరిని పిలిచే స్వచ్ఛందంగా వాళ్ళందరూ రావడం జరిగింది. పాణ్యం నియోజకవర్గ ప్రజలు నన్ను అభిమానిస్తున్నారనేది అదే నిదర్శనం, అంతకంటే ఇంకేమో అవసరం. పాణ్యం నియోజకవర్గంలో మరోసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తాము. ఇప్పటికే 30 సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశాను. మరో 5 సంవత్సరాలు అభివృద్ధి చేయడానికి మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భవిష్యత్తులో మరింత పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి ప్రజలు కూడా పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గడప గడపకి తిరిగాము. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ప్రజలతో తిరుగుతున్న సందర్భంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి 7వసారి పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇది పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా పాణ్యం నుండి.